బయట ముగ్గేసి ఎడిట్ చేసి ఒక 100 సార్లు టేకులు తీసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియోని అప్లోడ్ పెట్టి బయట స్టూడియో నుంచి నో ఇష్యూ పబ్లిష్ నో అని వచ్చిన దాకా ఎదురు చూసి ఇక పబ్లిష్ చేసి ఓయమ్మో టైం ఎంత అయిందో ఏమో టిఫిన్ కి నకనకనకలు ఆడిపోతారని పరిగెత్తుకుంటూ వస్తుంటే మా సాయి వచ్చేసి ఇవాళ హాలిడే మమ్మీ అన్నాడు. పరుగు ఆపి 10 నిమిషాలు కూర్చునేళ్ళకి మళ్ళీ వాళ్ళ దోస్తులు ఫోన్ చేసి సాయి స్కూల్ ఉందా అనేళ్ళకి ఇంకా వాడు గబ గబ రెడీ అయ్యాడు. అసలు చపాతీ చేయిస్తాను ఆయన అంటే ఏం వద్దు మమ్మీ నువ్వు ఎందుకు కంగారు పడుతావు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు నేను పాలు దగ్గర వెళ్ళిపోతాలే ఒకటే పూట అంట కదా మధ్యాహ్నం వచ్చేస్తా అన్నాడు. నా బంగారు కొండమ్మ మా సాయి. అయినా కూడా తీరిగా కూర్చొని అనుకుందా మా ఇంట్లో పెద్ద పేషెంట్ ఉన్నాడు మా వారు పొద్దున టిఫిన్ కావాలన్నమాట. నాకు 2 చపాతీలు అయితే చేశాను. మా బాండ్ని చూసి మీరైతే బెత్తరపోవద్దు ఎందుకంటే ఆ బాండ్లు ఎప్పుడుదో జ్ఞాపకార్థం గట్ట పెట్టుకున్నాను అనమాట. చపాతీలు కలిసి పెనుంది కానీ దానికి పెద్ద బొక్క పెట్టి ఇచ్చేసాం బిర్యానీ కింద పెట్టి ఇక దాన్ని మార్చి ఇంకోటి తెచ్చిన దాకా నాకు ఈ కడాయి గతి. మా టిఫిన్ చపాతీ నైట్ చికెన్ ఉందిలేండి అదే సగం పెట్టేశాను.